వార్ ముగిసేనా? అమెరికా ప్రతిపాదనపై స్పందించిన ఇరాన్, చర్చల్లో మధ్యవర్తిగా పాకిస్తాన్ కీలక పాత్ర. సో మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ కీలక పాత్ర పోషిస్తుంది, మనం మాత్రం చేతులు ఎత్తేసినాం. చూడండి, అమెరికా పంపినటువంటి తాజా ప్రతిపాదనలపై ఇరాన్ సమాధానం ఇచ్చింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో సాగుతున్నటువంటి ఈ చర్చల్లో మొదటి ప్రాధాన్యత యుద్ధాన్ని ఆపేయడమేనని ఇరాన్ స్పష్టం చేసినట్లు IRNA ప్రకటించింది. 100% ఇప్పుడు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఎంత పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలు అత్తలకుతలం చేసిందో మనందరం కూడా చూస్తాం. ప్రపంచ దేశాలు ఈరోజు ఇంధన కొరతతోటి, ఆహార కొరతతోటి, ఎరువుల కొరతతోటి, అనేక రకరకాల ఇబ్బందులతోటి ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. సో ఒత్తిడి పెరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో మీరు గమనించండి, పాకిస్తాన్ ద్వారా ఈ సమాచారాన్ని వాషింగ్టన్కు చేరవేసినట్లు IRNA వెల్లడించింది. యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా 14 అంశాలతోటి కూడినటువంటి ప్రతిపాదనను ఇరాన్ ముందుంచింది. దీని ప్రకారం ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకూడదని, కనీసం 12 ఏళ్ల పాటు యురేనియం శుద్ధిని నిలిపివేయాలని అమెరికా ప్రతిపాదించింది. అంతేకాకుండా ఇప్పటికే శుద్ధి చేసినటువంటి 440 కేజీల యురేనియం అప్పగించాలని షరతు విధించింది. దీనికి ప్రతిఫలంగా ఇరాన్పై ఆంక్షలు ఎత్తివేయడం, నిలిపివేసినటువంటి నిధులను విడుదల చేయడం, ఓడరేవులపై దిగ్బంధం తొలగిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. అయితే ఇరాన్ ఈ ప్రతిపాదన నేరుగా అవును లేదా కాదు అని చెప్పకుండా తన అభిప్రాయాలు స్పష్టం చేస్తూ వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం కావాలని ఇరాన్ డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ యుద్ధం వల్ల హోర్ముజ్ జలసంధి మూసివేయడంతో చాలా దేశాల్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ట్రంప్ పర్యటనపై ఉత్కంఠ. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే వారం చైనాలో పర్యటించినారు. సో ఇరాన్కి ఏమో మద్దతు ఇచ్చింది చైనా. సో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేరుగా చైనాకు వెళ్ళి చైనా పర్యటనలో ఉన్నాడు. ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకునే ప్రధాన దేశాల్లో చైనా ఒకటి కావడంతో ట్రంప్ పర్యటనకు ముందే ఏదైనా ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే అమెరికా తన కఠిన నిబంధనలే పట్టుబడితే మాత్రం శాంతి ఒప్పందం అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. చమురును సముద్రంలో కల్పిస్తున్నటువంటి ఇరాన్ అట. చూడండి, ఇరాన్ ఎంత దిగజారి పోతుందో గమనించండి. ఇరాన్ నౌకలు పోర్టులపై అమెరికా విధించినటువంటి బ్లాకెట్ తన ప్రభావం చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. US చర్యలతో ఆయిల్ ట్యాంకులు ఎండిపోయి చమురును ఎక్కడ నిల్వ చేయాలో తెలియక సముద్రంలో పారబోస్తున్నట్లు శాటిలైట్ చిత్రాలతో అనుమానాలు వస్తున్నాయి. కార్గ్ దీవి వద్ద కనీసం 120 చదరపు కిలోమీటర్ల మేర సముద్ర జలాల్లో చమురు వంటి ఏదో కలిసినట్లు ఆ చిత్రాల్లో కనిపించింది. అంతకుముందు కువైట్లో చమురు సదుపాయాలపై దాడులు చేసినప్పుడు మార్చి 5, ఏప్రిల్ 10, ఏప్రిల్ 22 తేదీలో కువైట్ సమీపంలో సముద్రంలో ఇలాంటి గుర్తులే ఉపగ్రహ చిత్రాల్లో కనిపించాయి. ఇరాన్ పై US బ్లాకెట్ పెట్టినప్పటికీ చమురు ఉత్పత్తిని ఆ దేశం ఆపే పరిస్థితిలో లేదు అంటూ కూడా చూస్తాం. ఎంత సైకోయిజం చేస్తున్నారు చూడండి. అమెరికా అదే సైకోయిజం కనబడుతుంది, ఇటు వీళ్ళది కూడా అదే సైకోయిజం కనబడతా ఉంది.